ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ మాధురి, ఫౌండర్ ఆఫ్ ఆక్సిడెంటల్. ఈరోజు మనం డిఐవై ఎల్ఎన్ఎస్ గురించి తెలుసుకుందాం. సో జనరల్గా మీరు మార్కెట్లో చాలా వినుంటారు, చూసుంటారు, చాలా సోషల్ మీడియాలో చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంది. సో ఎల్ఎన్ఎస్ అనేది డూ ఇట్ యువర్ సెల్ఫ్ అని చాలా ట్రెండింగ్ అవుతూ ఉంది. కానీ డూ ఇట్ యువర్ సెల్ఫ్ ఎల్ఎన్ఎస్కి ఒక ప్రొఫెషనల్గా ఒక డాక్టర్ దగ్గరికి వచ్చి చేయించుకునే ఎల్ఎన్ఎస్కి ఏంటి డిఫరెన్స్ అనేది వాళ్ళు తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, మీరు డాక్టర్ దగ్గరికి వచ్చి ఒక ఎల్ఐనస్ గురించి తెలుసుకోవటం కానీ దాని గురించి స్కాన్ కానీ తీయటం వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే, ఫస్ట్ డాక్టర్ గారు మీ పంటి వరుస చూస్తారు. పంటి వరుసతో పాటు మీకు పళ్ళ మధ్యలో గార పట్టుందా, ఇంకేదన్నా పళ్ళు పుచ్చిపోయి ఉన్నాయా, లేదంటే జ్ఞానదంతాలు ఈ పన్నుని ఏమైనా ఇబ్బంది పెడుతున్నాయా, లేదంటే కొన్ని పాల పళ్ళు ఏమైనా మిగిలి ఉన్నాయా, తర్వాత మీకు ఏమన్నా పళ్ళు లోపలికి ఉంటే అవి ఎంత లోపలికి ఉన్నాయి, ఎల్ఐనస్ వల్ల కరెక్ట్ అవుతుందా లేదా అనేది డీటెయిల్గా చూస్తారు. అదే కనుక మీరు ఒక డిఐవై ఎల్ఐనస్కి వెళ్తే జస్ట్ ఒక ట్రైనింగ్ ఇచ్చిన ఒక అసిస్టెంట్ వచ్చి మీ పళ్ళది స్కానింగ్ తీసుకొని పోతారు. అది డిఫరెన్స్. సెకండ్ థింగ్, సో ఇక్కడ సెకండ్ థింగ్లో ఏమవుతుంది అంటే, డిజైనింగ్కి ముందు అంటే ఇప్పుడు మనకు ఒక ఎలైనర్ డిజైనింగ్ చేసే ముందులా ఒక డాక్టర్ అనేవాళ్ళు మీది ఓపీజీ అండ్ లేటరల్ సెఫ్ అనే ఎక్స్రే చూసి మీ ఎముక ఎలా ఉంది, ఎముకలో లోపలికి ఉన్న జ్ఞానదంతాలు ఏ యాంగిల్లో ఉన్నాయి, సో ఒకవేళ ఏదైనా పళ్ళు వంక టింకర్గా ఉంటే మన మ్యాక్సిలరీ సైనస్కి కావచ్చు, లేదంటే మన నేసల్ దానికి కావచ్చు, నర్వ్కి కానీ ఎంత దగ్గరగా ఉన్నాయి, సో ఎలా దాన్ని బయటికి రావాలి అనేది ముందు ఒక పిక్చరటిగా ప్లాన్ చేసుకుంటారు. అదే కనుక మీరు డిఐవై ఎల్ఎన్ఎస్కి వెళ్తే సో అక్కడ ఒక రేడియోగ్రాఫ్ ఉండటం కానీ, వాళ్ళకి ప్లానింగ్ ఉండటం కానీ, ఒక డాక్టర్ ఒక పేషెంట్తో డిస్కస్ చేయడం అనేది జరగదు. అండ్ థర్డ్ థింగ్, ఆ ప్లానింగ్ చేసిన తర్వాత మన క్లినికల్గా సో ఎల్ఎన్ఎస్ వల్ల పాసిబుల్ అవుతుందా. సో ఫస్ట్ థింగ్ మీరు ఒకటి ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, మనకి ఆర్థో ట్రీట్మెంట్ వల్ల బాడీలీ మూవ్మెంట్ అనేది జరిగిద్ది. అంటే ఇది మన జాబ్ అని అనుకుంటే, ఒక పన్ను ఇలా ఉంటే ఈ పన్నుగా మొత్తాన్ని ఇట్లా లోపలికి జరుపుతాం. అదే కనుక మనము ఎల్ఐనస్కి వెళ్తే జస్ట్ టిప్పింగ్ మూమెంట్ అని జరిగింది. టిప్పింగ్ మూమెంట్ అంటే ఏంటి అంటే, లోపల ఉన్న టూత్ మొత్తం జరపకుండా ఓన్లీ టిప్ ఆఫ్ ద టూత్ని అది లోపలికి వెళ్ళాలా బయటికి వెళ్ళాలా అనేది మాత్రమే జరిగేది ఎల్ఐనస్. సో ఎల్ఐనస్లో మనకి ఓన్లీ మైల్డ్ టు మోడరేట్ కేసెస్ అనేది చాలా బాగా రిజల్ట్ చూస్తాము. ఒకవేళ సివియర్ కేసెస్ అయితే అది ఆర్థో ట్రీట్మెంట్ వల్ల బెటర్, లేదు మేము అదర్ కంట్రీలో ఉంటాము అలా పాసిబుల్ కాదు అంటే ఇంటర్నేషనల్ బ్రాండెడ్ ఉన్న ఎల్ఐనస్ వాడటం వల్ల రిజల్ట్ ఉంటుందన్నమాట. సో ఈ ఎల్ఐనస్ వాడేటప్పుడు జనరల్గా మేమేమి చేస్తాము అంటే, ఆ ఎల్ఐనస్ పెట్టేటప్పుడు ఒక చిన్న అటాచ్మెంట్స్ అని ఇస్తాము. ఆ అటాచ్మెంట్స్ వల్ల ఏమవుతుంది అంటే, మనకి ఎట్లా అయితే ఆర్థోలో చిన్న బ్రాకెట్స్ లాంటివి పెడతాము, అదే ప్లేస్లో ఇక్కడ అటాచ్మెంట్స్ అనేది పెడతాము. ఆ అటాచ్మెంట్ ప్రెషర్తో మన పళ్ళు అనేది ప్రాపర్గా యాక్టివ్గా మూమెంట్ అనేది జరిగిద్ది. సో మీరు ఇది కనుక ఈ ఎల్ఐనస్ కనుక మీరు చూస్తే, సో ఇది ఇట్లా వస్తుందండి, ఇట్లా బాక్స్ రూపంలో. ఇలా ఎల్ఐనస్ కనుక చూస్తే మీరు ఈ ఎల్ఐనర్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ అటాచ్మెంట్ అనేది కనిపిస్తుంది. సో ఈ అటాచ్మెంట్కి తగ్గట్టు ఈ ఎల్ఐనస్లో ఒక డిప్రెషన్ అనేది కనిపిస్తుంది. దీనివల్ల పళ్ళు అనేది మనం అనుకున్న ప్లేస్కి మూవ్ అవుతూ ఉంటాయి. అదే కనుక ఈ అటాచ్మెంట్స్ లేకపోతే మూమెంట్ అనేది ప్యాసివ్గా జరుగుతుంది సో ఒక ఇన్ ఆఫీస్ డెంటిస్ట్ దగ్గరికి వచ్చి చేయించుకోవటం వల్ల డాక్టర్ గారు సో మేము అనుకున్న ప్లాన్ ప్రకారం అవి మూవ్ అవుతున్నాయా, లేదు నెక్స్ట్ సెట్ నుంచి ఆ ప్లానింగ్ ఏమైనా మార్చాలా, పేషెంట్కి ఏమైనా ప్రెషర్ ఎక్కువ అవుతుందా, సో ప్రెషర్ ఎక్కువ అవుతుంటే కొద్దిగా స్లో డౌన్ చేయాలా అని ప్రతి ఒక్కటి మానిటర్ చేసుకుంటూ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు వచ్చే డిఐవై ఎల్ఐనస్లో ఏమవుతుందంటే, ఒక్కసారి మీకు ఏదో ఒక ప్రోడక్ట్ ఇంటికి వచ్చినట్టు ఇది కూడా మీకు ఇంటికి వస్తుంది.
మీరు పెట్టుకుంటారు. సో మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని అంటే 22 అవర్స్ పెట్టుకోవటము, ఫుడ్ తినేటప్పుడు తీయటము, హాట్ థింగ్స్ అదర్ దెన్ వాటర్, ఫుడ్ తినేటప్పుడు తీయటము, రూమ్ టెంపరేచర్ వాటర్ తప్పితే ఇంకేమన్నా చెప్పినప్పుడు తాగకుండా ఉంటున్నారా లేదా, లేదంటే టైం మెయింటైన్ చేస్తున్నారా లేదా, అదనేది ఒక సూపర్విజన్లో ఉండదు. సో ఎట్లా అయితే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారో, సో మీకు ఏదైనా మెడికల్ పరంగా ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక డాక్టర్ పర్యవేక్షణలో లేకుండా మనం కనుక ట్రీట్మెంట్ చేయించుకుంటే దాని ఎండ్ రిజల్ట్ అనేది ఎంత ఇదిగా ఉంటుంది అనేది మనం గెస్ చేయలేమన్నమాట. సో లిటరల్గా ఒక డిఐవై అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ ద్వారా ఎల్ఎన్ఎస్ ద్వారా వెళ్ళిన వాళ్ళు పళ్ళు లూజ్ అయిపోయి, చిగుర్లు వాసి, చిగురు నుంచి బ్లడ్ వస్తూ, కొంతమంది అయితే ఈ దవడ మన బైటింగ్ ఉంటుంది కదండి, ఆ బైటింగ్ ప్రాపర్గా అవ్వలేక ఈ కొండైలర్ అంటే టీఎంజే ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎప్పుడైనా మీరు కనుక ఎల్ఎన్ఎస్కి వెళ్దాము అనుకుంటే సో మీ దగ్గర ఉన్న డాక్టర్ని సంప్రదించి సో మీరు ఎల్ఎన్ఎస్ బెస్టా కాదా, సో ఎల్ఎన్ఎస్ తీసుకుంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఒకవేళ అటాచ్మెంట్స్ అంటే నేను ఇందాక చెప్పిన అటాచ్మెంట్స్ కనుక ఓడిపోతే మళ్ళీ ఆ అటాచ్మెంట్స్ అటాచ్ చేయించుకోవటము. సో ప్రతి 2 to 3 months కుదిరితే 2 to 3 monthsకి ఒక్కసారి డాక్టర్కి వెళ్ళి ఓకే మీరు అనుకున్నట్టు జరుగుతుందా డాక్టర్ గారు లేదని మీరు కన్సల్ట్ చేయటము, అలా చేయటం వల్ల మీకు వచ్చే ఎండ్ రిజల్ట్ అనేది ప్రిడిక్టబుల్ ఉంటుంది. అదే కనుక మీరు జస్ట్ ఒక డిఐవై పాలసీ ప్రకారం జస్ట్ ఏదో ఎల్ఎన్ఎస్ ఏదో పార్సల్ తెప్పించుకున్నట్టు చేయించుకోవటం వల్ల అది గుడ్డి విద్యలాగే ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ అన్ హెల్త్ సర్వీస్, అదేమి ఒక హెల్త్ ప్రోడక్ట్ కాదు. ఇట్స్ నాట్ ఏ సోప్ ఆర్ ఇట్స్ నాట్ ఏ బాడీ వాష్, ఇట్స్ ఏ హెల్త్ సర్వీస్. అంటే ఈ ఆర్థో పరంగా ఇన్నర్గా ఏం జరిగిద్ది అంటే ఒక పన్నుని లోపలికి కానీ బయటకి కానీ మూవ్ చేయాలి అంటే ఎటువైపు అయితే పన్ను మూవ్ చేయాలో అటువైపు బోన్ అరగాలి, ఎటువైపు అయితే పన్ను మూవ్ అవుతుందో ఆ ఎంటీ స్పేస్లో బోన్ పెరగాలి. సో ఇదంతా మన బాడీని రెస్పెక్ట్ చేస్తూ ఒక పర్టికులర్ ప్రెషర్ మాత్రమే ఇచ్చి చేయాల్సిన పద్ధతి అన్నమాట. సో ఇలా పాటించినప్పుడు మనకి బోన్ లాస్ అంటే పెరగాల్సిన చోట బోన్ పెరగక ఆల్రెడీ తరగాల్సిన చోట బోన్ తరిగిపోయి పళ్ళు లూజ్ అవటము, పళ్ళు లూజ్ అయిన తర్వాత ఆ గ్యాప్స్లోకి ఫుడ్ లాడ్జ్మెంట్ అవ్వటము, అదంతా ఇన్ఫెక్షన్ లాగా ఈ చిగురులోంచి బ్లడ్ రావటము, తర్వాత బైట్ చేస్తుంటే నొప్పి రావటము, సో ఇంప్రాపర్ బైట్ వల్ల టీఎంజే ప్రాబ్లమ్స్ రావటం అనేది జరుగుతుంది. మీరందరూ ఈ ఎల్ఎన్ఎస్ని దయచేసి ఒక ఏదో హోమ్ ప్రోడక్ట్ లాగా చూడకండి, సో డాక్టర్తోనే చేయించుకోండి. సో దీని ఎల్ఎన్ఎస్ గురించి ఇంకేమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే మీరు మా ఆక్సిడెంటల్ని విజిట్ చేయొచ్చు.